ఇక అమరావతిలో ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏర్పాటు చేసి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద ఇంకా కూలంకుషంగా చర్చించమని చెప్పారు. తప్పకుండా నెక్స్ట్ కేబినెట్ మీటింగ్కి కానీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్కి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అందరు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, గ్రామాలకు వెళ్ళి 3 days 2 nights అక్కడే ఆ విలేజ్లోనే స్పెండ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో విలేజెస్ని అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేదా ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు. అంటే క్యాబినెట్లో దీని మీద చర్చ ఏమి రాలేదు, ఇద్దరి మధ్య కూడా ఏమి రాలేదు. సీఎం గారు కూడా క్యాబినెట్లో అయితే చర్చకి రాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని మత విశ్వాసాలని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అన్ని మతాలకి విశ్వాసాలు ఉంటే ఆ ప్రజల విశ్వాసాలని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి చెప్పడం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటికి కూడా ఈ బిల్లులో ఏదైతే మార్పులు చేయాలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగానే చర్చించడం జరిగింది. దాని మూలంగానే కొన్ని మార్పులు కూడా చేయటం జరిగిందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం. దీని మీద మాత్రం కేబినెట్లో కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ కు ఆగంతకుడు ఈమెయిల్ పెట్టాడు. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కలెక్టరేట్ లో తనిఖీలు చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ కు ఆగంతకుడు ఈమెయిల్ పెట్టాడు. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కలెక్టరేట్ లో తనిఖీలు చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రిని ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. హైదరాబాద్ లో హెచ్సియు భూముల స్వాధీనం, విద్యార్థి నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ముట్టడికి యత్నించారు. అయితే ఆందోళనకారులను అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. ఇక ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రిని ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. అయితే హైదరాబాద్ లో హెచ్సియు భూముల స్వాధీనం, విద్యార్థి నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు.
ఇక పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. అలాగే నియోజకవర్గానికి 1,00,000 మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని కూడా నేతలకు సూచించారు. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో టీ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. ఈ బిల్లును కేంద్రం ఆమోదించి రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని కూడా కోరారు. అయితే దీనికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై తాము చర్చకు సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వారి అనునయ సంస్థలకు కేటీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఆర్థిక విధ్వంసం, భూముల విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు అసహించుకునే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కూడా కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు మొత్తం వెనక్కి తీసుకోవాలని సదుద్దేశంతో హైదరాబాద్ తీసుకొచ్చాం కదా, దాన్ని కూడా అవాస్తవాలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైదరాబాద్ సంపూర్ణంగా విజయవంతం అయితే పోయే భూములను టీఆర్ఎస్ నాయకులే కదా, ఆనాటి మంత్రులే. కాబట్టి హైదరాబాద్ మీద రాద్ధాంతం చేశారు, ఇలా మూసి మీద రాద్ధాంతం చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. డెఫినెట్గా మాకు అనుమానం ఉన్నాయి. మై హోమ్ భూములు కట్టినటువంటి ప్రదేశము హెచ్సియుకు ఆనుకునే ఉంది, ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను. దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతుందో హెచ్సియు క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు, 100 ఫీట్స్ రోడ్డు. ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్? దాని మీద మాట్లాడండి ఫస్ట్. డెఫినెట్గా ఇప్పుడు చర్యలు అనేది ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది. మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి జరిగిందని. బట్ చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, డాక్యుమెంట్ కావాలి. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను గాంధీ భవన్ లో చెప్పాను, సమూలంగా దీని మీద విచారణ జరపాలి. హెచ్సియు భూములు ఎక్కడెక్కడికి అన్యాక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి. హెచ్సియు భూములు అన్యాక్రాంతమైన దాని మీద మాట్లాడతలేదు, కానీ హెచ్సికి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి, అది విద్యార్థులకు కూడా తెలుసు. పగటి కాలంలో కడుతున్న కేటీఆర్ గారు, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ డైలీ బేసిక్ చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ్య చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కంచ గచ్చిబౌలి భూముల వేలంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో పోలీసులు ఆంక్షలు విధించారు. విద్యార్థులు ముట్టడికి వచ్చే అవకాశం ఉన్నందున సచివాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కంచగచ్చిబౌలి భూముల వేలంపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే విద్యార్థులు ముట్టడికి వచ్చే అవకాశం ఉన్నందున సచివాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగాల పేరుతో చేసిన భారీ మోసం వెలుగురు చూసింది.
ఎయిర్పోర్ట్ లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు ఇస్తామంటూ కూకట్పల్లికి చెందిన లక్కీ సెక్యూరిటీ సంస్థ ఘరానా మోసంకు పాల్పడింది. ప్రజలే టార్గెట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 2,000, మరికొందరి నుండి 7,000 రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగంలో చేరకముందే వారికి నకిలీ ఐడి కార్డులు, యూనిఫామ్లు అందజేసింది లక్కీ సంస్థ. మొత్తం అమాయక ప్రజల నుండి 4 లక్షలకు పైగానే వసూలు చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లక్కీ సంస్థపై ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు. అల్వేలాడ టామే ఇక్కడ వచ్చింది సార్, డ్యూటీ పెట్టిస్తా అని వచ్చింది. ఇక్కడ రమ్య అనే టామెకి వాళ్ళ చెల్లి ఇక్కడ ఉంటాయి సార్. ఇక్కడ వచ్చింది ఆమె, వచ్చి డ్యూటీ పెట్టిస్తాం మీ అందరికి 2,000 కట్టురే అని అంటే సరే అని కట్టినాం సార్. ఇంకా 10 రోజులు అయినాక ఎక్కుదాం, ఇంకా 5 రోజులు అయినాక ఎక్కుదాం అన్నట్టు ఇగో పైసలు కట్టుకున్నాక ఇగో ఐడెంటిటీ కార్డులు ఇగో ఈ డ్రెస్సులు ఇచ్చింది సార్. అట్లానే నెల 15 రోజులు అయినా. ఏమైంది మేడం ఇంకా డ్యూటీ అంటే అక్కడ ముందట గార్డెన్లోనే కదా ముసలితో సహా కట్టించుకుంది సార్. 60 ఏళ్ళ కట్టించుకుంది. ఇంకా 3 నెలలు కాగానే ఇప్పుడు ఏమైంది డ్యూటీ ఏమైంది అంటే డ్యూటీ లేదు ఏం లేదని అంటుంది సార్. 3 నెలలు ఏం డ్యూటీ అని చెప్పింది? ఇట్లా లక్కీ సూపర్వైజర్ అని గార్డెన్. ఎక్కడ గార్డెన్ అది? ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్న సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్. కేసు అన్న పెట్టుకో ఏమన్నా వేసుకో అని అంటుంది సార్. ఈ సంస్థ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎక్కర్లేదు సార్, ఇది ఎక్కర్లేదు. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి వచ్చినాం సార్. ఎక్కర్లేదు ఇది ఇది అనేదే లేదు అసలు. ఈ పేరు నా పేరు ఇందు. మా ఆయన వద్దంటే కూడా నేను పండుకున్న దాన్ని కమ్మలు గిరిపెట్టి తీసుకుపోయి నేను గిరిపెట్టి తీసుకొచ్చి పైసలు కట్టిన. శ్యామల ఉంది, మా చెల్లె రోజా ఉంది, అది రమ్య, శ్యామల, అలివేల, ఇంకో పిల్ల ఒక పిల్ల, ఆ పిల్ల ఉంది. మా చెల్లెది ఏం తప్పులేదు. కట్టే కొద్దిగా తీసుకురు పైసలు, ఇచ్చే కొద్దిగా పైసలు తీసుకురు వాళ్ళు. అంతా వేసురు. ఇంకా మందిని జమ చేయి, ఇంకా మంది జమ చేయి, ఇంకా మంది జమ చేయి అంటే మేము చేసినాం అన్న. చేసినాం 2,000 5 తారీఖు పోయింది, 20 తారీఖు పోయింది, 10 తారీఖు పోయింది, అంతా పోయింది అన్న. ఫస్ట్ అన్నది అంతా అయిపోయింది అన్న. ఇంతకు వచ్చిన వరకు ఇది గొడవ వచ్చింది. మా చెల్లె మీదకి మేము వచ్చినాం. రమ్య మా చెల్లె మధ్యలో ఉంది ఆ పిల్ల. ఈ మొత్తం ఏముంది శ్యామల వాళ్ళ అలివేల, మొత్తం అలివేల వేసింది శ్యామల మీద కూడా. శ్యామల తప్పు కూడా లేదు, అలివేల వేసింది మొత్తం తప్పు. అలివేల అంటే ఎక్కడ ఉంటుంది? అలా మరదలు వదిన అలివేల వేసింది మొత్తము. రమ్య తప్పు లేదు, శ్యామల తప్పు లేదు, మొత్తం వేసింది. నాటుగా పెళ్ళ ఏ పెళ్ళో మా చెల్లె మీద నా శ్యామల మీద తప్పు వేసిందనా. అంటే మీ దగ్గరకు వచ్చి డబ్బు కట్టించుకోరా? మేము కట్టాం. ఎంటీఎస్ రైలు ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలిని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటనలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్రచికిత్సలు చేయించారు. 10 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో సొంత ఊరికి పంపించినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జ్ చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వెంకటేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. అయితే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి ఆర్థికంగా అప్పుల పాలయ్యానని వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ కు పోస్ట్ పెట్టాడు. చనిపోయిన తర్వాత కూడా భార్య పిల్లలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. డబ్బులుంటేనే రాజకీయాల్లోకి వెళ్లాలని, లేకుంటే వద్దు అని పోస్ట్ చేశాడు. నూజివీడులో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్నామన్నారు త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్. గత 18 ఏళ్లుగా త్రివిధ పాఠశాలను ఆదరించినట్లుగానే జూనియర్ కళాశాలలో కూడా ఆదరించి ఆశీర్వదించాలని త్రివిధ విద్యా సంస్థల అధినేత శ్రీనివాస్ కోరారు.
ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు శ్రీనివాస్. ఆధునిక సాంకేతిక విద్యను అది తక్కువ ఖర్చుతో అన్ని వర్గాల వారికి అందించేందుకు జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యా బోధనలో అర్హత, నైపుణ్యం ఆధారంగా ఉపాధ్యాయులచే విద్యను అందించేందుకు త్రివిధ కళాశాల ముందుకు వచ్చిందన్నారు. పాఠశాల చదివే పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ విద్య కూడా మంచి విద్యను అందిద్దామనే ఉద్దేశంతో కళాశాల ప్రారంభించడానికి ప్రయత్నం మొదలైంది. మరి ఇది వచ్చే విద్యా సంవత్సరం అన్ని పర్మిషన్లతో కళాశాల ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కేవలం అంటే మనకున్న పరిమితుల ప్రకారం, లిమిటేషన్స్ ప్రకారం ప్రభుత్వం అయితే 4 గ్రూపులు ఇచ్చింది. కాకపోతే ఏంటంటే నేను కొద్దిగా ఎంపీసీ గ్రూప్ని ముందుగా మొదలుపెట్టి దాంట్లో ఐఐటి మెయిన్స్ ఏ విధంగా అయితే చాలా మంది పిల్లలు విజయవాడ వెళ్ళి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచి ఫ్యాకల్టీ ద్వారా ఐఐటిలో సీట్లు వచ్చే విధంగా ప్రయత్నించడం కోసమని ఈ యొక్క యజ్ఞం మొదలు పెట్టడం అయింది. నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు గత 18 సంవత్సరాల నుంచి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి త్రివిధ స్కూల్ యాజమాన్యం గత 18 సంవత్సరాల నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మంచి విద్యను అందిస్తుంది. ఈ ప్రాంత విద్యార్థులు కళాశాల విద్యకు చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడ, ఏలూరు దూర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ ఎంతో డబ్బును ఖర్చు పెట్టి సరైనటువంటి విద్యను పొందలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 25-26 సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యని అందించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా నా ధన్యవాదాలు. నేను ఈ స్కూల్లోనే 6th క్లాస్ నుండి 10th వరకు చదివి ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో చదివాను. తర్వాత ఐఐటి చేశాను ఖరగ్పూర్లో. నేను ఇంటర్లో గమనించింది ఏంటంటే టాప్ సెక్షన్స్ కి మంచి టీచర్స్ ఉంటారు విజయవాడలో, కానీ బిలో సెక్షన్స్ కి మంచి టీచర్స్ ఉండరు. గుడివాడ అలాంటి చోట్ల ఆల్రెడీ ఐఐటి టీచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాప్ సెక్షన్స్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కి టాప్ సెక్షన్స్ వెళ్ళే ఛాన్సే దొరకదు అసలు. సో మంచి టీచర్సే ఉండరు. సో సార్ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారో నేను ఈ ప్రోగ్రామ్ లో తీసుకుందామని, నా ఎక్స్పీరియన్స్ తో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామని, ఫిజిక్స్ టీచింగ్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను.